నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ప్రతి పేదవాడు సంతోషంగా వారి సాంప్రదాయ పండుగలు జరుపుకోవడమే చంద్రబాబు లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ అన్నారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు స్టార్ట్ చేసిన సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకల కొనసాగింపుగా మారుతినగర్లో పేదలకు సంక్రాంతి కానుకలను మన్నవ మోహనకృష్ణ పంపిణీ చేశారు. దసరా, దీపావళి కానుకలను పోలీసులు అడ్డుకోవడంతో ఈసారి సంక్రాంతి కానుకలను గడప గడపకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చే కానుకలను నిలిపివేయడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబుతోనే పేదల అభివృద్ధి సాధ్యమన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఆనందోత్సవాలతో పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో వారు చంద్రన్న కానుక పేరిట ప్రతి పండుగకు, సంక్రాంతికి, రంజాన్కి, క్రిస్మస్కి ఇలా అనేక పండుగలకి వారు పండుగ కానుకను అందజేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 4.5 సంవత్సరాల క్రితం ఈ పథకాన్ని రద్దు చేశాడు. ఆనాటి నుంచి పేద ప్రజలకు పండుగకు ఏ కానుక ఇవ్వట్లేదు. ధరలు విపరీతంగా పెరిగాయి, పన్నులు పెరిగాయి, నిత్యావసర సరుకులు కొనే పరిస్థితి లేదు. ధరలు ఆకాశాన్ని కంటే ఇంకో పక్క ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, ఆదాయం లేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా నాయకుడు చూపిన బాటంలోనే మేము మన్నవ మోహనకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ చంద్రన్న కానుకని గతంలో అనేక పండుగలప్పుడు మేము అందించడం జరిగింది. అలానే ఈ సంక్రాంతికి కూడా ఈ సంక్రాంతి చంద్రన్న కానుక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈరోజు కూడా సంక్రాంతికి ఈ చంద్రన్న కానుక కార్యక్రమం పంపిణీ కార్యక్రమానికి వాళ్ళు అనుమతి నిరాకరించారు. వాళ్ళు అనుమతి నిరాకరించినప్పటికీ కూడా మాకు మేమే ప్రజల వద్దకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఈ అందించాలని చెప్పేసి ముందుకెళ్తున్నాం. డివైఎఫ్ఐ 2024 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సిపిఎం కార్యాలయంలో జరిగింది. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కృష్ణకాంత్ పాల్గొన్నారు. అందరికీ విద్య, అందరికీ ఉపాధి అనే నినాదంతో డివైఎఫ్ఐ ముందుకు వెళ్తుందన్నారు. యువతను చైతన్యవంతులుగా చేసేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనకు యువత ముందుకు రావాలని కోరారు. అందరికీ ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, జాబ్లెస్ క్యాలెండర్ను ఇచ్చి యువతను మోసం చేస్తుందన్నారు కృష్ణకాంత్. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జాతీయోద్యమ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ తీసుకొస్తా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా క్యాలెండర్ తీసుకురావడం జరిగింది. డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా యువజనుల సమస్యల మీద పనిచేస్తూ ఉంది. నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కృషి చేస్తూ ఉంది. అలాగే ఈరోజు దేశంలో కులమతాల పేరుతోటి, ప్రాంతీయతత్వంతో విచ్ఛిన్నం చేసేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ కులమతాలకు అతీతంగా, ప్రాంతీయతత్వానికి వ్యతిరేకంగా అందరినీ ఐక్యంగా, సంఘటితంగా ఉంచాలని చెప్పేసి ఐక్యంగా ఉంచేదానికోసం గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లోనూ యువజనులందరినీ ఐక్యం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేదానికోసం కృషి చేస్తూ ఉంది. అందరికీ విద్య, అందరికీ ఉపాధి నినాదాలతో ఏర్పడినటువంటి డివైఎఫ్ఐ ఆ నినాదాలని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముందుకెళ్తూ ఉంది. అందరికీ ఉపాధి కావాలని చెప్పి కూడా మనం నిరుద్యోగ సమస్యల మీద నిరంతరం పోరాటాలు చేస్తూ ఉంది. డ్రగ్స్ పట్ల యువత పెద్ద ఎత్తున బానిస అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ నిర్మూలించే దానికోసం మనం డివైఎఫ్ఐ ముందుకెళ్తూ ఉంది. ఆ క్రమంలో యువత కూడా ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం కూడా కళ్ళు రావాలని చెప్పి కూడా పిలిపిస్తూ ఉన్నాం. అదేవిధంగా యువతలో దేశభక్తి, సమాజం పట్ల సామాజిక బాధ్యతను కలిగించే విధంగా కూడా ఈ క్యాలెండర్ని రూపొందించడం జరిగింది. కాబట్టి అందరికీ ఉపాధి కలిగించే విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలోనే మేము ప్రతి సంవత్సరం కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఉంది. కానీ అంటే పూర్తిగా ఉపాధిని మరిచినటువంటి ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం నిలవబోతూ ఉంది.
లోకేష్ టీడీపీలోకి అడుగుపెట్టాకే పార్టీ నాశనమైందని దుయ్యపట్టారు రాయపాటి రంగారావు. తెలుగుదేశం పార్టీ అంటేనే బిజినెస్ పార్టీ అని విమర్శించారు. గత 8 ఏళ్లుగా టీడీపీకి అండగా నిలిస్తే రాయపాటి సాంబశివరావును తనను వంచారన్నారు. చంద్రబాబు ఫోటోను పగలకొట్టి తన ఆగ్రహం వ్యక్తం చేశారు రంగారావు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని సేవ చేశాము. సిన్సియర్గా ఏ కుల మతం లేకుండా ఎవరు వచ్చినా అడిగిన వాళ్ళకంతా ఆయన చేతనైన సహాయం చేశారు. ఈ 2013లో కాంగ్రెస్ పార్టీ విడగొట్టింది, రాష్ట్రం విడగొట్టిన దాంతో ఆయన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అందరితో కలిసి రాజీనామా చేశారు. ఆ రోజు తప్పనిసరి పరిస్థితి ఈ పార్టీలోకి వచ్చాం. ఈ పార్టీకి మేము వచ్చిన పార్టీకి చాలా తేడా ఉంది. నక్కకి నాగలోకం. వీళ్ళు ఇక్కడ ఒకే కులం ఒకే మతం, పార్టీలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేదు, పార్టీ కార్యకర్తలకు గుర్తింపు లేదు. కార్యకర్త సంక్షేమం అంటున్నారు. ఎంతమంది కార్యకర్త సంక్షేమం ఇచ్చారు? ఎంతమందికి ఇన్సూరెన్స్ ఇచ్చారు? ఎంతమంది ఆదుకున్నారు? చెప్పమని లెక్క ఉంటుందిగా, అన్నీ మెయింటైన్ చేస్తారు చెప్పమను. అంత మోసం చేసి డబ్బులు జన్మభూమి కమిటీలు కానీ 2 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు ఏ సంక్షేమం ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఏం చేశాడు చెప్పండి. నేను ఆల్రెడీ డిసైడెడ్, తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేయను. 2 సంవత్సరాల క్రితమే చెప్పాను, నాకు సీట్ ఇచ్చినా నాకు వద్దు, నా వ్యాపారం నేను చేసుకుంటాను. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయన్న ఆయన వైసీపీ ఆహ్వానిస్తే తాను చేరేందుకు సిద్ధమని చెప్పారు. ఆల్రెడీ కుటుంబం రాజకీయంలో ఉంది, వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తే డెఫినెట్గా మేము చేస్తానండి. ఇట్లా నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు, విజయసాయిరెడ్డి గారు అయోధ్యరామరెడ్డి గారు చెప్పారు, మాట్లాడాం, వాళ్ళతోటి పరిశీలనలో ఉంది. ఒకవేళ అవకాశం ఇస్తే నేను తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చిన బాధ్యత నేను టేకప్ చేస్తాను. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. 33వ రోజు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా గ్రాట్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే అధిక వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమపై ఎస్మా చట్టం తీసివేయాలని, సమస్యలు పరిష్కరించాలంటూ ముగ్గులు వేశారు. అంగన్వాడీల ఆందోళనకు రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. అంగన్వాడీ నిరవధిక సమ్మె 33వ రోజుకు చేరింది. అంగన్వాడీలపై ప్రభుత్వం చాలా మొండి వైఖరితో వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా మొండి వైఖరి మాని అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు. అంగన్వాడీల్ని బెదిరించాలన్న ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు. అలాగే ఉద్యోగాలు పీకేస్తామన్నారు. 1,00,000 మంది ఉద్యోగాలు పీకేసి మళ్ళీ ప్రభుత్వం వచ్చిద్దాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉన్నారు అంగన్వాడీలకి. షోకాజ్ నోటీసులకి అంగన్వాడీలు బెదిరిపోమని చెప్తా ఉన్నాము. మీరు ఎన్ని బెదిరింపులు బెదిరించినా కూడా తాటాకు చప్పుళ్ళకి అంగన్వాడీలమైతే మేము భయపడము అని చెప్తా ఉన్నాము. ఇప్పటికైనా సరే చర్చల పేరుతో కాలయాపన చేయకుండా ఖచ్చితంగా మా ప్రధానమైన డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లు, కనీస వేతనం, అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని, అది అమలు చేసే వరకు కూడా మా సమ్మె కొనసాగుతూనే ఉంటుందని చెప్తున్నాం. ఇన్నర్ రింగ్ రోడ్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉన్న శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. 4 రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో అనేక ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ముగ్గుల పోటీలను నిర్వహించారు. బొమ్మల కొలువుతో పాటు పలు రకాల పోటీల్లో ప్రజలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.